ఇదిగోండి అనుష్క ఫ్రెండ్స్ వచ్చి ఇవాళ మిడ్ నైట్కి ఇదంతా సెటప్ చేశారు. ఇది పార్ట్ 1 సెలబ్రేషన్ మాట. సో పార్ట్ 2 రేపు అవుతుంది. ఇలాగా బెలూన్స్ అన్నీ వేసారు, ఫ్లోర్ మీద వేసి తన ఫోటోలు పెట్టారు. ఇదిగోండి ఇలాగా వాళ్ళు చాక్లెట్స్ గిఫ్ట్స్ పెట్టారు. 17 బర్త్డే కూడా 17 పెట్టారు. 17 వాళ్ళ ఆ ఫ్రెండ్స్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ పెట్టారన్నమాట. దాంతో అలానే ఐస్ క్రీమ్ కేక్ ఇది సర్ప్రైజ్ మాట. అనుష్క ఫ్రెండ్స్ పెట్టాడు ప్లేట్లో పెట్టు. సో అనుష్క ఫ్రెండ్స్ ఇది ఇవాళ పార్టీ, రేపు పార్టీ అందరు ఫ్రెండ్స్తోని. ఇవాళ ఓన్లీ తన క్లోజెస్ట్ 5 ఫ్రెండ్స్ అన్నమాట. పెట్టి కింద ప్లేట్లో పెట్టు. ఇటువంటి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ 3, 5 ఈ 5 కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు. అనుష్క వచ్చి ఏంటివన్నీ గిఫ్ట్లా, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అనుకుంటా. సో ఆ 5 కూడా స్పెషల్ గిఫ్ట్స్ మాట. ఇవన్నీ తనకి ఇచ్చింది. ఏంటి గిఫ్ట్ కార్డ్ సరే ఏవో గిఫ్ట్లు ఇచ్చారు. సో మనవి రేపు బెలూన్స్ లో క్యాష్ పెట్టారు. ఓహో బెలూన్స్ లో డబ్బులు ఉన్నాయా? ఓహో బెలూన్స్ అన్ని పేలిస్తే బెలూన్స్ లో డబ్బులు ఉంటాయంట. కొన్ని బెలూన్స్ లో డబ్బులు అది అనుష్క ఫైన్ చేయాలి. సో అది ఇవాళ పార్టీ నెంబర్ 1. ఇవాళ అనుష్క 17th బర్త్డే. 16 వరకు అమెరికాలో ఎలా అంటే 16th వరకు 16 ఇయర్స్ వరకు వాళ్ళు మైనర్ చిల్డ్రన్ లాగా వాళ్ళు. ఇది ఇప్పుడు 17 US లో, ఓకే, ఇండియాలో కాదు. సో 17th బర్త్డే విష్ చేయడానికి యాజ్ ఆల్వేస్ అనుష్క ఇంత ముందేమో మాతో రోజంతా టైం స్పెండ్ చేసేది. ఇప్పుడు మాకు టైం ఇస్తుంది అలొకేషన్. ఐ కెన్ ఓన్లీ మీట్ యూ ఫ్రమ్ 9 to 10, 3 to 4. ఎందుకంటే రాత్రో పార్టీ, పొద్దున్న పార్టీ, మధ్యాహ్నం పార్టీ. అనుష్క ఏమో గుడ్ కిడ్ మాట. లేదమ్మా వెళ్ళొద్దు పార్టీకి, మాతో ఉండంటే ఉంటుంది. కానీ దాని ఆనందం ఎందుకు కానీ వద్దనాలని దానికి ఫ్రీడమ్ ఇచ్చేసాం. నిన్న రాత్రి ఫ్రెండ్స్ వచ్చారు, తన క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ 4-5 వచ్చి వాళ్ళు సపరేట్గా సెలబ్రేట్ చేసుకున్నారు. రాత్రంతా నైట్ స్లీప్ ఓవర్. మళ్ళీ ఇవాళ ఇంకో పార్టీ. సో ఆ పార్టీకి ఏమో మాకు చెప్పింది ఇంట్లో ఉండగాని. మాకు కూడా ఏంటంటే ఇక్కడి నుంచి 50 మైల్ దూరంలో షార్లెట్స్విల్ అని ఒక బర్త్డే పార్టీ ఉంది. అవును, ఒక స్పెషల్ బర్త్డే పార్టీ ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. కానీ అనుష్క బర్త్డే కాబట్టి మీకు కొంచెం లేట్గా వెళ్తారు. అనుష్కకి చాలా గిఫ్ట్ కొన్నావా? 17 గిఫ్ట్లు 17th బర్త్డేకి. సో అనుష్కకి హ్యాపీ బర్త్డే. 17 గిఫ్ట్స్ లో 16 ప్లస్ 1 మీరు నాకు లాస్ట్ 17th గిఫ్ట్ ఇచ్చారు అనుష్కకి. అవునా? బాక్స్. ఓకే. సో నాకేమో 27 ఇయర్స్, స్వాతికేమో 24 ఇయర్స్, అనుష్కకి 17 ఇయర్స్. అనుష్క కొన్ని రోజులు పోతే అనుష్క నేను స్వాతి సేమ్ ఏజ్ అయిపోతాం. వి ఆల్ లైక్ ఫ్రెండ్స్. ఓకే అనుష్క, హ్యాపీ బర్త్డే తల్లి. నీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తావా? లెట్స్ గో. ఓకే, మన యూజువల్ బర్త్డే సర్ప్రైజ్లు అన్ని తీసే ప్లేస్ అదే కదా, ఫైర్ ప్లేస్ కన్వీనియంట్ గా. సో అక్కడే చేద్దాం. అనుష్క గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసింది పాపం స్వాతి. నేనైతే ఏ హెల్ప్ చేయలేదు, నిజం చెప్తున్నా. అన్ని స్వాతి చేసింది. అనుష్క బర్త్డే గర్ల్, ఫ్రేమ్లోకి రా. హ్యాపీ 17th బర్త్డే తల్లి. ఎప్పుడు తీస్తావమ్మా ఈ జైలు ప్రిజన్? ఇంకెన్నాళ్ళే, 3 ఏళ్ళ నుంచి ఉంది. సో హౌ డు యూ ఫీల్? 17th బర్త్డే నీకు ఎలా అనిపిస్తుంది? అది తెలుసమ్మా, నీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాట్స్ స్పెషల్? ప్రతి బర్త్డేకి ఏదో స్పెషల్ ఉంటుంది కదా. నీకేం రెస్పాన్సిబిలిటీ చెప్పు. Do you clean the dishes? Yes. Do you do the laundry? Yes. Do you clean the house? ఏ పని చేయవు కదా. I do the first two. ఫస్ట్ చెప్పు, ఎన్ని డిషెస్ క్లీన్ చేసావు ఇప్పుడు దాకా? అన్ని అమ్మాయి క్లీన్ చేస్తుంది. నేనేమో సినిమాలు చూస్తుంటాను, బిజీగా ఉంటాను. సండే నువ్వు క్లీన్ చేసావా? సో చెప్పు, 16కి 17కి ఏంటి తేడా? 17 చాలా responsibilities ఉంది, like drive చేస్తున్నాను and like that's it. drive ఉద్యోగం, జాబ్. Yeah, job, like just more like older, you know. మర్చిపోయావు అప్పుడే జాబ్ చేస్తున్నావు? No, I did, but like ఎన్ని జాబ్స్ చేస్తున్నావు?
Rendu, but like, yeah. రెండే కదా. Yeah. సో రెస్పాన్సిబుల్ అయిపోయావు. అంత రెస్పాన్సిబుల్ అయిపోయావు కానీ నాన్నకి ఇప్పుడు ఏం గిఫ్ట్స్ ఇవ్వవు, ఏం కొనవు. స్టార్ బక్స్ కొంటే నువ్వే తాగేస్తావు, నాకు ఇవ్వవు. కాదు, స్టార్ బక్స్ కొంటే నువ్వు ఒక్కదానివే తాగుతావు, నాకు ఇప్పుడు. I shared. The other day I offered. and you didn't offer. I did. I said you want. మొత్తం నువ్వే తాగేసావు. I was watching like this. ఇంకా నీ ఫ్రెండ్స్ అలా ఫీల్ అవుతున్నారు? మీ ఫ్రెండ్స్ లో నువ్వే ఓల్డెస్టా? No, like middle. నీకన్నా ఓల్డర్ ఎవరు? Anvi or Rishi. ఎంత 1 month 2 months? No, like 6 months. 6 months. Yeah. So you are the little kid. Yeah. So 17 is legal age to drink in the US? No. 18 is the like old, like adult. Oh, 18 is. 21 is drinking. What about smoking? I don't know. Why would I know? అలా కాదు, what is the legal age? I imagine like 18, I think. Yeah, Anushka నిజంగా is a good great kid. So ఇవాళ ఏంటి పార్టీ ప్లాన్ చెప్పు? Just having people over. ఇక మన ఇంట్లోనా? సో మేము వెళ్ళిపోతాం. How many people? It's like 15. 15? Yeah. 15th ప్లేస్ ఉంది ఇక్కడ. 1, 2, 3, 4, 5, 6. ఎక్కడ ఉంది 15th ప్లేస్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 and 2 people are going to stand? No, there's no chair. ఆ చైర్స్ తీసుకొస్తావా? అవునా? ఏదండి అనుష్క సింపుల్ పార్టీ, కాకపోతే వాళ్ళందరూ ఫ్రెండ్స్తో ఉంటారు కదా. ఏదండి నా సెటప్. జై జగన్నాథ్. జగన్నాథ్ అంటే లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ మాట. ఎందుకంటే తెచ్చి రోజు ఆర్కిడ్స్ తీసుకొస్తా. అవి తెచ్చాను, అవి పోయి, ఇవి తెచ్చాను, ఉన్నాయి ఫ్లెషీగా. ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు. ఏమండి జగన్నాథుని దర్శనం. ఓకే, రెడీ ఫర్ ద బర్త్డే గిఫ్ట్స్? ఓపెన్ చేస్తావా? వాట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్సైటింగ్? అనుష్క బై ద వే మొన్న బాన్ వెళ్ళామా, అది కూడా ఒక బర్త్డే గిఫ్ట్. అంతే కదా? కానీ 17 కదా నంబర్. ఓకే రా, ఓపెన్ చేయి క్విక్ గా. దొంగ వెదలా తయారయ్యాడు. తలుపు తీసుకుంటే పారిపోతాడు. ఆట రోడ్డు మీద పరిగెడతాడు, మేము వెంట పెట్టలేం. ఒక బాల్ ఏమో బ్యాక్ హ్యాండ్ లోకి వేస్తే వెనక్కి వచ్చేసాడు. మాకు టిప్స్ తెలుసు. ఓకే అనుష్క, ఇది నువ్వు నాకు ఓపెన్ చేసాక అడగాలి ఎందుకని. దిస్ ఇస్ మై గిఫ్ట్. ఓకే, ఇట్స్ అ సింపుల్ గిఫ్ట్. ఓకే, I like the box. You like the box? I like the look. It's confetti. Confetti? Of course it's paper again. It's always paper. Always paper? I always give you paper. Gurtunda? Yeah. Maldives vacation. Yeah. Business class. Yeah. Money? Okay, నేను చెప్తాను మనీ ఎందుకు ఇచ్చాను. ఎందుకు తెలుసా? Simba. Why? నువ్వు చిన్నప్పుడు ఏవి కొన్నా నువ్వు వేసుకునేదాన్ని. ఇప్పుడు నీకు చాలా ఎంతమంది ఇచ్చాను? 1 2 3 Why is still going? I make so కాదు అంతేంటి, మీరు 100 200 వేస్తా ఉన్నారు కదా ఎన్వలప్ లో. ముందు నేను బట్టలు కొంటే వేసుకునేది ఏమనకుండా, ఓకేనా, ఇవి వేసుకుంటే వేసుకునేది. పెద్ద అయిపోయింది. ఆఖరికి హెయిర్ క్లిప్ కొన్నా కూడా ఓ దట్ డజంట్ సూట్ మై హెయిర్ అంటారు. ఓకే, చిన్న ఇయర్ రింగ్స్ కొంటే ఐ థింక్ ఇట్స్ టూ బిగ్, ఇట్స్ టూ స్మాల్. తెలుసు కదా అమెరికన్ పిల్లలు. అందుకని ఇప్పుడు మనం గిఫ్ట్ నేను ఇస్తాను, అది మళ్ళీ వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, వేరే కొంటుంది. ఈ బాధ ఉంది కానీ క్యాష్ ఇచ్చేస్తే తను నచ్చింది కొనుక్కుంటుందని. సో ప్లస్ నాకు కూడా కన్వీనియన్స్, నేను షాప్ చేయకండి. సో స్మాల్ గిఫ్ట్. స్మాలా? This is big gift. Big gift? Yes. 500 బిగ్గా? Yes. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా అనుష్క? డైరెక్ట్ గా వెళ్ళి బ్యాంక్ లో వేసేస్తుంది. నేను ఇంకో సీక్రెట్ చెప్పనా? నేను అమ్మకి చెప్పాను $1000 ఇవ్వు అంటే వద్దు వద్దు. నేను 200 ఇమ్మన్నా, బట్ నాన్న 500 పెట్టాను. నేను చూడండి. 1000 ఇవ్వు. But it's okay. I earn my own money now, so it doesn't. You earn your own money, but this is your birthday gift. Okay. Okay. You're Nana. లాస్ట్ ఇయర్ ఏం బర్త్డే గిఫ్ట్ ఇచ్చా గుర్తుందా? Maldives? Hey, That was 16 gold coins. Oh yeah. మర్చిపోయావా? I have them in my room. రూమ్ లో లేవు, బ్యాంక్ లో పెట్టాను. Oh. యా, అమ్మ బ్యాంక్ లో పెట్టింది. Oh. రూమ్ లో ఎందుకు ఉంటాయి అమ్మ గోల్డ్ కాయిన్స్? Oh. Well, I put them in my room. Then Mama put them. సో లాస్ట్ టైం పెద్ద గిఫ్ట్, ఎందుకంటే 16 కాబట్టి పెద్ద గిఫ్ట్ ఇచ్చాను. ఈసారి మళ్ళీ ఎర్న్ చేస్తుంది, అంత చేస్తుంది కాబట్టి ఇంకా అనుష్క కది. ఓకే, అమ్మ అయితే అవన్నీ ప్యాక్ చేసింది. క్యాష్ పెట్టేసి అమ్మ పోతుంది మళ్ళీ. ఓకే, నేను చెప్తా, నేను చూపిస్తాను ఒక్కొక్క బాక్స్. ఓకే ఓకే, స్వాతి అన్ని ప్యాక్ చేసింది. నాకు కూడా తెలీదు, నేను కూడా క్యూరియస్ గా ఆసక్తిగా చూస్తున్నా. ఏంటమ్మా? Did I do this one? Why are there so many? 17 గిఫ్ట్స్, అన్ని సింపుల్ గిఫ్ట్స్. ఓకే, నాకు తెలియదు అసలు ఏంటో. Okay. శివబాబు కమ్ హియర్. Wait, I think I saw one in Amazon the other day. Amazon. Flip-flops from the beach, for the beach and stuff. Yeah. ఇప్పుడేం బీచ్కి వెళ్తున్నావే? ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయని నాకు సీషల్స్ తీసుకెళ్ళమంటావు ఏంటి? Yes. అమ్మేమో ఎంత $5 $10 అవి?
కానీ డబ్బులు పెట్టు. పోనీ ఎంతో ఇప్పుడు స్వాతి $10 ఫ్లిప్ ఫ్లాప్స్ కొన్నది. అనుష్క ఏం చేస్తుంది? అనుష్క ఏమో నాకు $5,000 ఖర్చు పెట్టిస్తుంది బోరా వెళ్దామని. You like them? Crocs all the time. Okay, so November, December lo I'll take you to a beach vacation. You can use them. Okay na? ఏదో ఒకటి తీ అన్ని. ఒక్కొక్కటి ఏంటమ్మా అవన్నీ? ఏదో జస్ట్ ఏవో సంథింగ్. సింబకం దా. సో మరి స్వాతి అమ్మ ఇచ్చింది, నేను ఇచ్చింది సేమ్. నేను క్యాష్ ఇచ్చాను, గిఫ్ట్ కార్డ్ ఇచ్చాను. BJ's. Basically, I always go to BJ's for Pizookie. It's a cookie and then ice cream on top. ఎప్పుడు BJ's కి వెళ్తుంటదమ్మా. అదేంటో కూడా నాకు తెలియదు. Like చూడు. I go Tuesdays because they have a deal for $5. See, I don't even know that bazooki. చూసావా ఎంత స్పాయిల్డ్. Pizookie. See, Pizookie. Pizza cookie. See, I'm a middle class guy from India, so I don't know. It's only in like Richmond, I think. టీ. అదేనమ్మా, మిడిల్ క్లాస్ ఫ్రమ్ ఇండియా, మాకు తెలియదు ఇవన్నీ. నువ్వు అమెరికన్ గర్ల్ వి. What is this? అన్ని It's my gift. ఏంటవి? Cookies. Yummy cookies. కుకీస్ కి అంత ఎక్సైట్ అయిపోతున్నాడు స్వాతి నువ్వు. అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఉండాలి గిఫ్ట్లు. ఆడు తినేస్తాడు కుకీస్. అన్ని తీరానా? సింబకం నేను పెట్టిన రూమ్ లోని అలా చేస్తున్నావు. క్యూరియాసిటీ చూడు. These clothes? No. ఓపెన్ చెప్పు. No. ఇది ఒకటి రిటర్న్ చేయాలి. నీకు ఏ కలర్ కావాలంటే అది ఉంచుకోవాలి. Okay. Oh, you got two? ఓపెన్ చేయి. ఏంటి నీకు తెలుస్తుంది? What is నీకు it? నువ్వు ఎయిర్పోర్ట్ లో ఏం చూసావు? కెనడా. మేము ఎయిర్పోర్ట్ లోని రిటర్న్ వస్తున్నప్పుడు పాప ఎంతో చూస్తే కాదు కెనడా చూస్తే కొనలేదు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అని కొనలేదా? సైజ్ ఫిట్ అవ్వలేదా? I didn't like how it fit. Oh, I like this one better. ఓకే. అదే బాగుంది బ్లాక్. నాకు బ్లాక్ అండ్ ఓ రెండు వేసుకో. సో మొత్తానికి ఆ రోజు సైజ్ ఫిట్ అవ్వలేదని అనుష్క అప్సెట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ లో. స్వాతి అమ్మ కదా, సో అదంతా చూసుకొని 2 ఆర్డర్ ఇచ్చింది. I didn't even expect that. సో హ్యాపీనా? కెనడా వచ్చింది. అనుష్క ఐ థింక్ ద బ్లాక్ వన్ లుక్స్ బెటర్ అమ్మా. This one has a leaf too? యా, I'll try both. కానీ బ్లాక్ విల్ లుక్ బెటర్ తల్లి. ఓకే, మొత్తం నీ కెనడా అయిపోయింది అయితే. Yes. ఆ రోజు మిస్ అయిపోయిందని ఆ రోజు అంతా ప్లేన్ లో ఉంటుంది. నా కెనడా కొనలేదు నేను చెప్పాను. కెనడా వెళ్ళి కెనడా కొనక్కర్లేదే, యూఎస్ లో కొనుక్కోవచ్చు అని. What's this? బ్లూ డ్రెస్ ఫర్ యు. A blue dress? Yeah. Ooh. ఓ ఎప్పుడు వేసుకుంటావే? No, it's That's the back. front. Oh. Oh, sorry, that's the front. This is the back. You don't like it? Sorry, what? ఏది అది ఫ్రంటా? Yeah. ఐ క్రేజీ ఆర్ వాట్? ఓహో, ఇక్కడ నడుం దగ్గర. Style అది. Okay, I don't know. What is it? అనుష్క A cardigan. అనుష్క కన్నా స్వాతి ఎక్సైట్ అయిపోతుంది గిఫ్ట్లు ఇచ్చి. I need a cardigan for work because basically it's so cold in అది there. ఎప్పుడు కొంటాను అబ్బా Yeah, I need- కాదమ్మా, నీ కార్డిగన్ వర్క్ లో లేకపోతే 10 కొనిసుకో, 10 రంగులు ఒకటే I need black and white. Just black and white. black and white. సరిపోతుంది ఒకటి. You know I needed this a lot. Like I was gonna buy ఓరిని it. అవేమో ఆ చిన్న గిఫ్ట్లు ఇస్తే దానికి కిసులు పెడతాను. ఇట్లా gift కి లేదు అవసరం అవి ఇవ్వాలి. ఇంకా ఉన్నాయి. సరే, నేను నెక్స్ట్ టైం ఇలా కార్డిగన్స్, టీ షర్ట్లు, చెప్పులు కొంటాను. నా గిఫ్ట్ ఒకటి అయిపోయింది ఒక్క సెకండ్ లో. నీ ఇన్నిసార్లు అవుతున్నాయా? Hershey Kisses. Dark ఓరిని. Anvi got me these two for my birthday. ఓకే, నెక్స్ట్ టైం ఐఎమ్ గోనా బై యూ 150 గిఫ్ట్స్. ఓకే, ఆల్ చాక్లెట్స్, క్యాండీస్, బెలూన్స్. The dark chocolate Hershey Kisses are so good. సరే, నాకు బుద్ధి లేదు. నెక్స్ట్ టైం నేను కూడా రోజంతా వెళ్ళి ఇలాంటి గిఫ్ట్ అని కొనిస్తాను. Ooh, what is this? ఎందుకంటే నువ్వు ఒకే వాలెట్ ఉంది What కదా is నీకు. this? సింబా, ఒకే వాలెట్ It's ఉంది like a కదా నీకు. wallet. Yeah, Valentine. Nice. ఓరి నాయన. Ooh, it's like twisty. Okay, see, how do I Yes, open this? ఇలాగా. సో ఓకే అనుష్క, ఐఎమ్ సారీ. నేను నెక్స్ట్ టైం క్యాష్ అవ్వను. నేను కూడా వెళ్ళి ఇలాగా వాలెట్, క్యాండీ, బీజెస్ గిఫ్ట్ కార్డ్ ఇవన్నీ కొంటా. Yes. స్వాతి నెక్స్ట్ టైం నాకు హెల్ప్ చేయవా? నేను డబ్బులు ఇచ్చే బదులు నేను ఇలా కొంటాను. Color a lot. మీ ఇద్దరు బాగా బాండ్ అయిపోతున్నారు. Okay, I don't know how to close this. క్లోజ్ కాదు, ఇది జస్ట్ బటన్. Oh, it's just a button. Oh, I thought it was a twist. I was like, Wanda? yeah, it's good. I like this color a lot. ఇంకా ఎన్ని ఉన్నాయి? Yeah, how did you get that? ఆపేనా రికార్డింగ్? అయితే ఇంకా గబగబతి తొందరతి, నాకు చేను పడుతుంది. ఓకే ఓకే. ఐఎమ్ జెలస్, అనుష్క, ఐఎమ్ జెలస్ బికాస్ యూ బోత్ ఆర్ బాండింగ్. ఇది నీకు జీన్స్ చాలా ఉన్నాయి కదా. ప్యాంట్స్ ఆర్గనైజర్. Yeah. So in the closet, like the closet. That's ఓరిని for college. People say like you can hang it in your Pants bedroom. organizer. ఓరిని. Is
నువ్వు అన్ని మిస్ అయిపోతున్నావు. I know there's so many. I don't know how to. అనుష్క నీకు నెక్స్ట్ బర్త్డేకి నేను ఏం కొంటాను సార్? టూత్ బ్రష్, టూత్ పేస్ట్, కాంపాక్ట్, మేకప్, లిప్స్టిక్, ప్యాంట్ ఆర్గనైజర్, షర్ట్ ఆర్గనైజర్, టీ షర్ట్లు. As long as it has meaning. Big scoop. But how many did you get? ఎన్ని Each is $5. గిఫ్ట్ కార్డ్స్? Basically, I have this secret ice cream shop with my friends I Secret. always go to. It's a secret. And she got me five ice creams with it. ఓన్లీ 5? Four ice creams with it. 4 ఏం సరిపోతాయి? సో అది 10 కొనియాల్సింది. You should have bought like 10 or 20. No, but I'm not gonna go that often. Okay, it's gonna okay. expire too. Okay, I didn't even know they did these. Oh my god, I got only one hug. These, remember, I could have given you. Anushka, I got only one hug and she gets so many hugs. Because she's giving so many gifts. Oh my god. Oh, is this? See, it's watch. What's that? I don't know. నీ ఐ వాచ్ ఏదే అను? H&M gift card. I shop at H&M for like clothes and stuff. ఎన్ని గిఫ్ట్ కార్డులు ఇచ్చాయే తల్లి? So many. Okay, did I miss any other Yeah, small you ones? are. Swati, you never gift me anything for my birthday. Yes, she does. What did she give me? I don't know, but she Okay, does. take the small ones out. First, ఇదే I think తీసినా? this is it. ఆపేనా ఇంకా? ఇంకా ఎన్ని ఉన్నాయి? Total 17 gifts అండి. అబ్బా. Are you gonna do like 40 gifts when I'm 40? Like, look at this. Altered stay. Nice. It's like a good dress shop. Like, I like it. గుడ్ వాట్సాప్? Dresses. They have nice, pretty dresses. ఓరిని ఎప్పుడు కొంటావన్నీ అనుష్క ఇవన్నీ? I don't know. I'm gonna go shopping tomorrow. Okay. Okay, I think. No. ఓకే అనుష్క అవన్నీ క్లీన్ చేయాల్సిన బాధ్యత నీదే. పార్టీ వస్తుంది కదా. No, I'll just put it in this box and I'll Main put it box. later. అది గిఫ్ట్ కార్డా? Sephora. It's really nice for like makeup and like. నీకెందుక మేకప్? No, like skincare. Like you know how like there's like if you have like acne, like. You know what I use every day? What? Medimix soap. It's 3 for $1. Okay, but like lotion, like moisturizer. You know what lotion I use? What? Nothing. Well, then your skin's gonna be dry in the summer. I'm 30 years old. My skin is okay. Whatever. 27. Or like shampoo and conditioner they have in Sephora. You know what shampoo and conditioner I wear? Head and Shoulders, $1. Head and Shoulders is not good for you. Actually, probably maybe it is. I don't know. చూసారా మన మిడిల్ క్లాస్, మన ఇండియాలో మిడిల్ క్లాస్ మనం అన్ని ₹1 సబ్బు, ₹1 షాంపూ వాడతాం. ఏమో సెఫోరా వాడుతుందంట. Because remember how Nana said you have too many things on the table? This is all-in-one makeup organizer. అబ్బా. It's a rotating one. So I can put all my like Lotions and all that stuff. So no to. రొటేటింగ్ ఓహో ఇలా తిప్పింది. I have nothing else on my Nothing dresser else on the anymore. నేను నెక్స్ట్ టైం నీ రూమ్ కి వచ్చినప్పుడు క్లీన్ గా లేకపోతే ఐ విల్ బి వెరీ అప్సెట్ అనుష్క. అనుష్క అన్ని పెట్టేస్తుంటది మీద. నేను ప్రతిరోజు ఫైట్ ఎందుకు క్లీన్ కొంచో అని. అందుకే వాళ్ళ అమ్మ కొన్నది ఆర్గనైజర్. What is another organizer? What is this? This is a mini closet inside the closet. Oh, Because this you is the don't closet. have yeah. Yeah. నీది పెద్ద క్లాసెట్ ఉంది, మళ్ళీ లోపల క్లాసెట్ లా. No, so it's like Shelf more only. organized. Thank you. I have like hangers. డబ్బులు ఏడు పడేసినావు ఏంటి? లేదు లోపల పెట్టు. సో నేను కూడా ఏం చేయాల్సింది సార్? 500 ఒక 100 ఒక ప్యాకెట్లో, ఒక 100 ఒక ప్యాకెట్లో. Thank you, mommy. Thank you so much. All the Because I gifts know So that నీకు ఏం నచ్చుతుంది అన్ని. చూసారా అనుష్క ఎంత హ్యాపీయో. నేను నెక్స్ట్ టైం మంచి idea. నేను కూడా అనుష్క నెక్స్ట్ టైం ఐఎమ్ గోనా డూ 18 గిఫ్ట్స్. ఐఎమ్ గోనా బై క్యాండీ, టూత్ బ్రష్, టూత్ పేస్ట్. 18 gifts. That's gonna be so many. But Anu, you liked it, Nana? Yeah. నిజం చెప్పు, నేనేం అనుకోను. No, I did. సో ఇది అనుష్క పార్టీ సింపుల్ గా. లాస్ట్ టైం మీకు గుర్తుంది కదా 15th బర్త్డేకి 14th బర్త్డే అనుకుంటా మాల్దీవ్స్ గిఫ్ట్ నా వైపు నుంచి. కానీ నావన్నీ సింగిల్ గిఫ్ట్లు అయిపోతున్నాయి. స్వాతి తెలివిగా 15 గిఫ్ట్లు 16 గిఫ్ట్లు ఇస్తే అనుష్క ఎక్కువ ఎక్సైడ్ అయిపోతుంది. ఏంటి మీదేంటి నాదేంటి అంతా ఒకటే కదా? అంటే అనుష్క నీకే ఓపెన్ చేస్తే నాకు I like yours too. యు లైక్ మైన్ టు? Yes. అయితే నాకు ఒక పని చేయి. నేను ఇచ్చిన $500 తోని ఒక 17 or 18 గిఫ్ట్స్ కొనుక్కొని నాకు చూపించావు. Okay. లేదా సేవ్ చేసుకుంటది, కాలేజ్ ఫండ్ సేవ్ చేసుకుంటది. It's after the video. సో మేము ఇప్పుడు ఒక 1 hour దూరంలోని వైన్ యార్డ్ లో చేసే పార్టీ. గ్రేప్ వైన్ లోని, గ్రేప్ వైన్ కదా అక్కడ గ్రేప్ వైన్ లోని అక్కడే చేస్తారు కదా వైన్, ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం దగ్గర తాగి ఆ తర్వాత అందరూ ఫ్రెండ్స్ కలిసి. కానీ లేట్ గా వస్తామని చెప్పారు. కానీ మాకు అనుష్క ఉంది కాబట్టి మేము లేట్ గా వస్తా ఉన్నాం. అనగా నేను తాగను కాబట్టి నాకు వైన్ యార్డ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం ఒక అరగంటలో బయలుదేరి షార్లెట్స్విల్ వెళ్ళాలి. షార్లెట్స్విల్లోని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ఒక అద్భుతమైన యూనివర్సిటీ ఉంది. అనుష్క అక్కడ ట్రై చేయాలి. అనుష్క నీకు ఆ యూనివర్సిటీ నెంబర్ 1 నెంబర్ 2 నీ లిస్ట్ లో?
I don't have like a preference, but it's a good school. యూనివర్సిటీ వర్జిన్ అయితే నీకు ఇష్టం కదా? It's a good school, yeah. సో యూనివర్సిటీ వర్జిన్ ఇప్పుడు అనుష్క 11th నుంచి 12th వస్తుంది. ఇక 12th తర్వాత యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. యూనివర్సిటీ ఏమో యూనివర్సిటీ వర్జిన్ నాకు కూడా ఎందుకు ఇష్టం అంటే మా ఇంటి నుంచి కేవలం 55 నిమిషాలు, less than 1 hour. కాబట్టి కావాలంటే ఎవ్రీ 3 daysకి వెళ్ళొచ్చు. అనుష్క కూడా ఇప్పుడు డ్రైవ్ చేసేస్తుంది కాబట్టి ఈజీగా రావచ్చు. ఏదో జార్జియా లేకపోతే మ్యాసచ్యూసెట్స్, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ అవన్నీ దూరం ఎగ్జాంపుల్ చెప్తున్నా. అనుష్కకి వేరే వేరే దూరం యూనివర్సిటీస్ ఏవేవో ఇండియానా, ఫ్లోరిడా, జార్జియా, కాలిఫోర్నియా, న్యూయార్క్, మ్యాసచ్యూసెట్స్ ఇవన్నీ అంటే చెప్పాను. 80% లేదమ్మా. మాస్టర్స్ కి నీకు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ నేను పంపిస్తా. నువ్వు హార్వర్డ్ లో తెచ్చుకో, నువ్వు హార్వర్డ్ లో సీట్ తెచ్చుకో, ఐ విల్ పే ఫర్ ఇట్. నువ్వు స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకో, నేను పే చేస్తాను, నో ప్రాబ్లం. కానీ ఓన్లీ మాస్టర్స్ కి, బ్యాచిలర్స్ కి హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ అవన్నీ అవసరం లేదు. ఆల్రెడీ నీకు 11th grade తో నువ్వు ఇంటర్న్షిప్ తెచ్చుకున్నావు, ప్లస్ 12th grade కి కూడా నీకు పక్కా ఇంటర్న్షిప్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ తర్వాత 4 ఏళ్ళు చేశాక షీట్ గెట్ గుడ్ జాబ్ కదా. నేనేం చెప్పానంటే మాస్టర్స్ ప్రోగ్రామ్ మాత్రం నేను డబ్బులు సేవ్ చేసుకుంటాను నీకోసం. హార్వర్డ్ అయినా ఎంత ఖర్చు అయినా నీకు పంపిస్తా, కానీ బ్యాచిలర్స్ మాత్రం దగ్గరలో ఉండు అని. సో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ఇప్పుడు మేము వెళ్ళేది షార్లెట్స్విల్. మా ఇంటి నుంచి కేవలం 55 నిమిషాలు, గంట మాక్సిమం. సో అనుష్క కూడా ఈజీ రావచ్చు, మేము వెళ్ళొచ్చు. సో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా అడిగి వెళ్ళి ఫోటో తీయాలి. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా యూనివర్సిటీ. Have you ever been? I already, yeah, I've been. Yeah. Tell you happy birthday also. Thank you. Happy birthday, Anu. Happy birthday. So, we thank God for giving us such a beautiful daughter ante. So such a pure heart, very 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 disciplined. ఏం చెప్తే అది ఒక్క రోజు కూడా మేము అంటే అప్పుడప్పుడు అరుస్తుంటుంది. నా మీద కాదు, అమ్మ మీద అరుస్తుంటుంది తిరిగి. ఎందుకంటే అమ్మ ఊరుకుంటుంది కాబట్టి అరుస్తుంది. నా మీద అరిస్తే తిరిగిస్తాం కాబట్టి అరవదు నా మీద. మంచి పిల్ల అనుష్క, థ్యాంక్ యూ. అమ్మ మీద అరుస్తుంది, నా మీద అరవ. I don't yell. I yell like when I get frustrated. అది ఎందుకు ఫ్రస్ట్రేషన్. Yeah. సో నా మీద మాత్రం అసలు అరదు, అరిస్తే తిరిగి ఉంటాయి కాబట్టి. వాళ్ళ అమ్మ పాప చాలా మంచిది ఉత్తమరాలు కాబట్టి వాళ్ళ అమ్మ మీద అరుస్తుంది. పాప ఆవిడ కూడా ఏమన్నమాట. ఓకే, సో ఇది గైస్ బర్త్డే వ్లాగ్. సో అనుష్కకి మళ్ళీ హ్యాపీ 17th బర్త్డే. సో నాది కూడా ట్రావెల్ స్టార్ట్ అయ్యే ముందర ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ హోమ్ వ్లాగ్స్, ఈ బాండింగ్. మీరు అనుకుంటారు ఈ వీడియోస్ చేయాలా అంటే, మనం వీడియో చేసేది 20 నిమిషాలు, రోజు ఉండేది 24 గంటలు. ఎంతో బాండింగ్. ఐఎమ్ రియలీ లవింగ్ దిస్ హోమ్ అనమాట. సో అది గైస్, ఇంకా ఒకవేళ నా నోటిఫికేషన్ రాకపోతే ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ వీడియోకి అంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మీకు చెప్పే కదా, ఇదిగోండి షార్లెట్స్విల్ వెళ్ళిపోతున్నాం. సో బేసిక్గా షార్లెట్స్విల్ మీకు చెప్పినట్టు 50 నిమిషాలు to 1 hour. సో హోప్ఫుల్లీ అనుష్కకి ఈ యూనివర్సిటీ వస్తుంది. తన లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఇది ఒకటి ఉంది. మిగతా యూనివర్సిటీస్ అవన్నీ తను నాకు చెప్పట్లేదు, కానీ ఇంకోటి ఉంది వర్జీనియా టెక్ అని. మా ఊరికి 2.5 to 3 గంటలు. చాలామంది అంటే లోకల్గా ఫ్రెండ్స్ పిల్లలందరూ అక్కడ చదువుతున్నారు. అక్కడ కూడా అడ్మిషన్ అంటే రిలేటివ్గా ఓకే, 50 అంటే ఎవ్రీ 2 or 3 అప్లికేషన్స్కి ఒక అడ్మిషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా అయితే కొంచెం కష్టం అన్నమాట. సో అది ట్రై చేస్తుంది, చూద్దాం వస్తుందో లేదో తెలియదు. వస్తే మాత్రం నేను హ్యాపీ, ఎందుకంటే పక్కనే కదా, అంత దూరంగా వెళ్ళిపోకుండా ఉంటుంది అని. అది 1 ఇయర్లో అప్పుడే పెద్దోళ్ళు అయిపోయారు కదా, వెళ్ళిపోతారు వాళ్ళు. సో మనం పార్టీకి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ 1 పార్టీ అయితే మిస్ అయిపోయాం, ఎందుకంటే అనుష్క బర్త్డే వల్ల లేట్ అయ్యింది కదా. సో డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోతాం అన్నమాట. అక్కడ ఏమి వీలైతే ఏమైనా రికార్డ్ చేస్తాం, లేకపోతే లేదు. అక్కడ డీజే అన్నీ పెట్టారంట. ఆ సాంగ్స్ పెట్టినప్పుడు జస్ట్ సెటప్ మనుషులు చూపించకుండా ట్రై చేస్తాం. లెట్స్ సీ, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఏంటి సెటప్ అని. Oh, man.